1-2 వచనాలు మరొకసారి నేను చదువుతాను చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడిగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారమే మనం చెప్పుకున్నాం. వచ్చే వారం నుంచి పత్రికల నుంచి ఒక లోతైనటువంటి ధ్యానం చేయాలి. అది సంఘానికి అవసరం. ఎన్నో వందల ప్రసంగాలు మీరు వినింటారు, వాటిలో 1-2 మాత్రమే గుర్తుంటాయి. కానీ బైబిల్ను కాస్త లోతుగా స్టడీ చేస్తూ పదే పదే దాని గురించి మాట్లాడుతూ వెళ్తూ ఉంటే అది గుర్తుండిపోతుంది. అది ఉపదేశ క్రమం. పోయిన వారం, ఆ వారం, ఏ వారం అని కాకుండా ఒక సీరియస్గా, ఒక సీక్వెన్స్గా. అదే సమయంలో ఈ పత్రికలన్నిటిలో కూడా సంఘం యొక్క అభివృద్ధి, దేవునికి చిత్తం, దేవునికి ఉద్దేశం జరిగించడానికి తయారు చేయబడినటువంటి పత్రికలు. కాబట్టి ప్రసంగాల్లో ఒకవేళ ఆదరణ ఉండొచ్చు, ప్రసంగాల్లో నెమ్మది ఉండొచ్చు, ప్రసంగాల్లో కొన్నిసార్లు బలపరచబడవచ్చు. కానీ ఉపదేశ క్రమంలో స్థిరత్వం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో కూడా పడిపోకుండా స్థిరముగా నిలబడగలిగిన స్థాయి ఉపదేశ క్రమంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోమీయులకు రాసిన పత్రిక నుంచి పత్రికలను మనం ప్రతి ఆదివారం ధ్యానం చేస్తాం. దానిలో మాటలు, దేవునికి ఉద్దేశం, సంఘములో చేర్చబడిన విశ్వాసులు, వాళ్ళ స్థాయి, స్థితిగతులు, పరిస్థితులు, దేవునితో ఉన్న సంబంధము, వారు కట్టుకోవాల్సిన పద్ధతులు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టే సుదీర్ఘంగా మీతో చదివించాను ఆ వచనం. నేను ఈ మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ సంవత్సరానికి సరిపడా వాక్యాలన్నీ దొరికాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ 6 నెలలకు సరిపడిన సంగతులు సంఘాన్ని కట్టడానికి, సేవకునికి, విశ్వాసులకు అనేక రకాలంటి విషయాలు కాస్త లోతుకు ధ్యానం చేస్తే, ఓహో ఇది కదా నేను మిస్ అయ్యింది. ప్రతి వారం ఆ ప్రసంగం, ఈ ప్రసంగం అని వెతికి ప్రార్థన చేసి, ప్రభా ఏదో ఒక తలంపు అని దేవుడిచ్చిన తలంపును మళ్ళీ వెతికి దాన్ని మీ ముందుకు పెట్టడానికి ప్రయాసపడ్డాను. అట్లా కాకుండా క్రమంగా వారిని కట్టాలి. మీరు విశ్వసించుచున్న అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు అని యూదాపత్రికలో రాయబడినట్లుగా ఒక క్రమ పద్ధతిలో విశ్వాస జీవితాన్ని కట్టాలని ఒక సదుద్దేశంతో ఎప్పుడు అడిగినా సరే ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కాబట్టి మర్చిపోవరనే ఆలోచనతో ఈ వారం నుంచి ఈ పత్రికను ప్రారంభిస్తున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఈరోజు సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక మాటను మీకు గుర్తు చేయాలని ఆశపడతాను. అదేంటి అంటే, పౌలు తన్ను తాను పరిచయం చేసుకున్నటువంటి విధానం ఏంటంటే, పౌలు పరిచయం. ఈరోజు మీరు ఎవరినైనా పరిచయం చేసుకోవాలనుకుంటే ఎట్లా పరిచయం చేసుకుంటారు? సో నా పేరు ఇదండి, నేను, నా డిజిగ్నేషన్ ఇది, మా నాన్నగారు ఇలాంటి వాళ్ళు, మా సంఘంలో లేకుంటే మా యొక్క సొసైటీలో మా స్థాయి ఇది, మా బంధువులు ఈ స్టేటస్లో ఉన్నారు అని మనం పరిచయం చేసుకుంటాం. మన గొప్పతనాన్ని బట్టి, మనం కలిగిన స్థితిగతులను బట్టి వాళ్ళకు తెలియజేస్తాం మన పరిచయంలోనే. ఎందుకంటే మన స్థాయి తక్కువ అని తెలిస్తే వాళ్ళు పెద్దగా పట్టించుకోరేమో, మనం ఎవరి వారమో, ఎవరి సంబంధికులమో, ఎవరి అండదండలు మనకున్నాయో అని మనం చెప్పగలిగితే మన పట్ల కాస్త గౌరవము, మనమంటే భయం కలుగుతుందని మన పరిచయంలోనే నేను సో అని మనం చెప్పుకుంటాం. కానీ పౌలు తనను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు రోమా సంఘానికి ఒక మాదిరికరమైన ఆలోచనతో తను తాను పరిచయం చేసుకుంటున్నా. అదేంటంటే, ఏ విశ్వాస అయినా, ఏ వ్యక్తి అయినా దేవుని నమ్ముకున్న తర్వాత
తన స్థితి, తన గతి ఏమై ఉండాలో ఆయన మొదటి మాటలోనే చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఏమన్నాడు? యేసుక్రీస్తు దాసుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం, హల్లెలూయా. నేను యేసుక్రీస్తు దాసుడను. మాట పలకడానికి, చెప్పడానికి బాగుంటుంది, కానీ దాంట్లో ఉన్న అర్థం చేసుకోగలిగి దాన్ని అన్వయించుకున్న వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. నేను యేసుక్రీస్తు దాసుడను, ఇంకా ఈ లోకానికి కాదు అన్నట్లుగా మనకి అనిపిస్తుంది. అంటే దాసుడు అంటే అర్థం ఏంటి? దాసుడు అంటే తనకు ఎలాంటి సొంత నిర్ణయము లేకుండా యజమాని మీద మాత్రమే ఆధారపడి, యజమాని ఏది చెప్తే అది మాత్రమే చేయగలిగిన వ్యక్తి దాసుడు. తన కుటుంబం ఉండని, బంధువులు ఉండని, తన రక్త సంబంధికులు ఉండని, ఎవరన్నా ఉండని, తను ఎవరికి దాసుడుగా ఉన్నాడంటే, ఎవరైతే తనను పాపం నుంచి విడిపించి రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి తను పిలుచుకున్నాడో ఆయన మాట వినడానికి, ఆయన చెప్పింది చేయడానికి, ఆయన ఆలోచన చొప్పున తను నడవడానికి, ఆయన ఉద్దేశించిన పద్ధతిలో తను బ్రతకడానికి తన్ను తాను సమర్పించుకున్నాడో అదేంటంటే, నేను క్రీస్తు దాసుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఫీల్ అవుతారు నేను దాసులను అని చెప్పుకోవడానికి. అందుకనే ఈ రోజుల్లో అభిషేకం చేసేటప్పుడు, పరిచారకులు అని అభిషేకం చేసేటప్పుడు కొందరు, మన సంఘంలో కాదులేండి, చాలా చోట్ల ఫీల్ అవుతారు, తమ స్థాయి తక్కువ ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. అంటే మనుషులందరూ కూడా ఎక్కడైనా సరే వారు ఘనంగా కనిపించాలని కోరుకుంటాడు. కానీ యేసు ప్రభు అనే చెప్తాడు, మీలో గొప్పవాడుగా కనిపించేవాడు ఏం చేయాలి? మొదట సేవ చేయాలి, సేవకుడై ఉండాలి. వాడే మొదట కాళ్ళు గడగాలంటాడు. గొప్పవాడుగా కనిపించేవాడు సేవకుడిగా ఉండాలి. తను చేస్తున్న పనిని బట్టి గొప్పవారిగా ఎదుటివారు గుర్తించాలి. స్థాయి, స్థానము, పరిస్థితిని బట్టి గొప్పతనం కాదు. ఏ స్థాయిలో ఉన్నా నీవు దేవునికి సమర్పించుకొని, దేవుని నమ్ముకొని, ఆయన చెప్పిన దానికి చేస్తానని కట్టుబడి ఉంటావు చూసావా, అది లోబడి బ్రతికే విధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలామంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఆయన రక్షణలోకి వచ్చిన చాలామంది, ఇంతకు ఎవరికి దాసులు మీరు? మరి యేసు ప్రభుకు దాసులైతే మీ సొంత నిర్ణయాలేంటి, సొంత ఆలోచనలేంటి, సొంత ఉద్దేశాలేంటి, సొంత కోరికలేంటి? మరి దాసుడికి ఉండకూడదు అనుకున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి సొంత ఆలోచనలు, సొంత కోరికలు, సొంత ఉద్దేశాలు? బైబిల్లో చెప్పినప్పుడు మీరు కడుపుకే దాసులు, మీ కుటుంబానికే దాసులు, పరిస్థితులకు దాసులు. కానీ పౌలు తన్ను తాను సంఘానికి పరిచయం చేసుకున్నప్పుడు తను ఏమంటాడంటే, నేను యేసు క్రీస్తు దాసుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన మట్టుకు తాను తన యజమానుడైనటువంటి యేసు ప్రభుకు దాసుడుగా ఉండుటకు తన్ను తాను సమర్పించుకున్నాడు. దాసుడిగా అనిపించుకోవాలంటే సమర్పణ ఉండాలి. పరిస్థితులను బట్టి రకరకాలున్న వాళ్ళు రెచ్చగొడుతుంటారు. నీకేం పని? నీ వయసు ఎంత, నీ స్థాయి ఎంత, నీ స్థితి ఎంత, నువ్వేంటి? ఆయన కింద ఏంటి, ఈయన కింద ఏంటి, వాళ్ళు ఏంటి, ఇట్లా కొట్టేవాళ్ళు. కానీ ఎంతమంది ఉన్నా, ఎంతమంది చెప్పినా, నా దేవుడు నన్ను ఆ స్థితి నుంచి విడిపించి తన్ను అంగీకరించడానికి దేవుడు తన కృపను చూపించాడు. కాబట్టి నేను లోకానికి కాదు, పాపానికి కాదు, నా దేవునికే దాసుడు అనే ఆలోచన ఆ సమర్పణలో నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి దాసులుగా ఉండాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. లోకము నుంచి వేరే ఆయన చెప్పింది మాత్రమే చేయాలనే ఆలోచనతో బ్రతకాలి.
వారు మాత్రమే దేవునికి దాసులుగా ఉంటారు. లోకపు యొక్క పరిస్థితులు, లోకము ఎంతమంది ఏ విధంగా ఒత్తిడి చేసినా నేను ఆయన దాసుడను అని ఆలోచన వారి జీవితాలు ఉన్నప్పుడు ఆ ఆలోచన ఎలా వస్తుందంటే వారి హృదయంతరంగాల్లోంచి వచ్చిన సమర్పణను బట్టి దేవునికి లోబడి ఉంటారు. అందుకనే మొట్టమొదట తన్ను తాను సంఘానికి ఏం చేస్తున్నానంటే, నేను దేవుని దాసుడనండి, నా సొంత ఇష్టం సొంత ఉద్దేశం కాదు, ఆయన ఏది చెప్తే అది చేస్తాను. చూడండి, ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటామో అప్పుడు ఆయన ఒక పనికి ప్రత్యేకించుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దామా, హల్లెలూయా. ఇప్పుడు రెండవ మాటగా ఆడంటాడు, అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడు అని రాయబడింది. మనం చదివిన వచనాల్లో ఏమంటాడు? అపోస్తులుగా ఉండుటకు పిలువబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో, ఎవరైతే పాపదాసత్వం నుంచి విడిపించబడి తన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా తన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారానికి లోబడి, ప్రభువా నీ చిత్తం నీ ఉద్దేశం నెరవేర్చడానికే నేను నిన్ను నమ్మాను, మీరేం చెప్తే అది చేస్తానని ఎవరైతే సమర్పించుకుంటారో వారికి మాత్రమే దేవుడు పని అప్పచెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి అప్పచెప్తాడు పని? సమర్పించుకున్న వారికి పని అప్పచెప్తాడు. ఇప్పుడు చాలామంది ఉంటారు సంఘంలో పరిచర్య చేసే విషయంలో, ఎవరైతే ఆ పని చేయడానికి నిర్ణయించుకొని ముందుకు వచ్చారో వారికే ఆ పనులు చెప్తాం. ప్రతి కనిపించిన వాళ్ళందరికీ చెప్తామా? వాళ్ళు చేయగలిగిన సామర్థ్యం ఉండినా వీరికంటే వాళ్ళు బాగా చేయగలిగిన వాళ్ళకి చెప్పేదే ఉండదు. ఎవరైతే నిర్ణయించబడ్డారో ఆ పనికి చెయ్యాలని తమ్మును తాము ప్రత్యేకించుకొని సమర్పించుకుంటారో వారికి ఆ పని చెప్తారు. కాబట్టి సంఘములో అయినా దేవుడైనా సరే, ఎవరైతే దేవుని పని నిమిత్తమై ప్రభువా నేను నీ దాసుడను, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని సమర్పించుకుంటారో వారినే దేవుడు ఏర్పరచుకుంటాడు, ప్రత్యేకంగా పిలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములు కూడా అంతే. సేవకుడు ఎవరైతే ఈ పని నేను చేస్తాను అని తమంతటి తాము ముందుకు వచ్చి, మీరు మా సంఘ కాపరి కాబట్టి మీరు చెప్పింది మేము చేస్తాం అని ఎవరైతే చెప్తారో, సమర్పించుకుంటారో, ఆ పనిలో కాస్త బుద్ధిగా జ్ఞానం కలిగి ప్రవర్తిస్తుంటారో వారికే ఆ పని పదే చెప్పడం సరిపోతుంది. కాబట్టి మా కుటుంబంలో వారికి ఎవరికి ప్రాధాన్యత లేదు, చెప్పట్లేదు అంటే వాళ్ళలో సమర్పణ ఉండాలి కదా. ఇది దేవుని పని, ఇది నేను చేయాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు ఈ మనసును కలిగి ఉందురుగాక. పాపము నుంచి విడిపించబడిన తర్వాత పౌలు దేవునికి దాసుడైపోయాడు. అంటే తన సంపూర్ణ ఆలోచన ఏదైనా సరే దేవుని చిత్తం, తన యజమానుడైనటువంటి దేవునికి ఉద్దేశ ప్రకారం చేయాలని ఒక సమర్పణ కలిగిన వాడిగా బ్రతికాడు. అలా సమర్పణ కలిగిన వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒకవేళ జగత్పునాది వేయబడక ముందే ఆయన తలంపులలో ఉండినా ఆ టయానికి ఆ కాలానికి దేవుడు వారిని సమకూర్చుకొని ఏర్పరచుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని 65వ కీర్తనలో ఏమంటుందంటే, ఒకడు నీ ఆవరణములో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని సమకూర్చుకుని వాడు ధన్యుడు అని రాయబడింది. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? జగత్పునాది వేయబడక ముందే. ఎప్పుడు సమకూర్చబడ్డారో ఆయన కాలానుగుణంగా, పరిస్థితులు అనుగుణంగా, ఎప్పుడు మన పరిచర్య, ఎప్పుడు మన అనుభవం, ఎప్పుడు మన ప్రార్థన అవసరం అవుతుందో ఆ టయానికి దేవుడు మనల్ని సమకూర్చుకుంటాడు. అది కూడా ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుణ్ణి ఎరిగినవాడు ఆయన చిత్తం జరిగించాలి, ఆయనకు దాసుడుగా బ్రతకాలి. దాసత్వం నుంచి విడిపించబడిన వారు ఆయన ఏది చెప్తే అది చేయడానికి తన్ను తాను సమర్పించుకోగలిగిన స్థితిలోకి రావాలి. అలా తన్ను తాను సమర్పించుకున్న వాడిని దేవుడు ఒక పనికి నియమించుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేస్తే అక్కడ చూడండి, ఆ మాట చదివిన దాంట్లోనే అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడినవాడు అని రాయబడింది. అపోస్తులుడుగా ఉండడానికి పిలువబడ్డాడు. ఎప్పుడైతే దేవుని దృష్టిలో తను తాను సమర్పించుకొని తగ్గించుకొని దేవుని పని చేయడానికి ఆయన సమర్పించుకున్నాడో ఇప్పుడు ఆయనను ఏం చేశాడంటే పిలుచుకున్నాడు.
దేనికి పిలుచుకున్నాడు అంటే అపోస్తులుడిగా ఉండడానికి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఉంటుంది. బేసిక్గా సర్వ మానవాళికి ఒక పిలుపు, పాపము నుంచి రక్షించబడడానికి సార్వజనానికి ఒకటే పిలుపు. నువ్వు పాపం నుంచి విడుదల పొంది యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధమైన సంఘంలో చేర్చబడాలన్నది సార్వత్రికమైన పిలుపు. అయితే రక్తంతో కడగబడిన తర్వాత ఆయన ఎవరైతే రక్తంతో కడిగాడో వారికి కొన్ని పనులు, కొన్ని విధానాలు అప్పచెప్తాడు. అలానే ఇక్కడ పౌలు కూడా ఆయన ఎప్పుడో ప్రత్యేకించుకున్నప్పటికీ తనకు బ్రతుకు సరిగా లేనప్పుడు ఒక రోజు ఆయన పట్టుకొని యేసు ప్రభుని ఆయన గుర్తించిన తర్వాత, పాప పొరలనేవి కన్నుల నుంచి రాలిన తర్వాత, ఈయన నిజమైన క్రీస్తు దేవుడు అని అంగీకరించిన తర్వాత తన స్థానం ఎంత గొప్పదైనా సరే దాన్ని పెంటగా ఎంచుకొని ఆయన సన్నిధిలో ఆయనతో సమానమైన వాడిగా లేకుండా సరే ఆయన శ్రమలలో సమాన వారిగా ఉండడానికి తన్ను తాను మత్తాన్ని రిక్తుడిగా చేసుకొని పెంటగా ఎంచుకొని ఆయన మరణ పునరుద్ధానాలు పాలు పొందడానికి వాటన్నిటిని వదులుకున్న వాడిగా, త్యజించిన వాడిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తాను దేవునికి సమర్పించుకున్న వాడిగా పౌలును మనం చూస్తాం. ఎప్పుడైతే అలా సమర్పణలోకి వస్తారో అలాంటి వారిని దేవుడు, ఇదిగో ఈ వ్యక్తి ఇలా తాను నాకు సమర్పించు, ఈ వ్యక్తికి ఈ పని చెప్పాలి, ఈ వ్యక్తికి ఈ పని చెప్పాలి, ఈ వ్యక్తి ద్వారా ఈ పని చేయించుకోవాలి, ఈ వ్యక్తిలో ఈ లక్షణాలు ఉన్నాయి, ఈ వ్యక్తి ద్వారా ఈ క్రియ జరుగుతుందని దేవుడు ఆ వ్యక్తికి ఒక పని అప్పచెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనకు పిలుపులో కొందరు విశ్వాసులు అయినటువంటి వారిని పరిచారకులైన వారిని సేవకులు అయినటువంటి అనేకమైన సంఘాలు స్థాపించేవారిగా దేవుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పిలుపును దేవుడిస్తాడు. కాబట్టి మనము కూడా ఆయన పిలుపు నొందిన జాబితాలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరిని పిలిచాడు కానీ కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు అని రాయబడినట్లుగా మన పిలుపు రక్షణార్థమైన పిలుపు. అయితే మా రక్షణలో ఉన్న మనము ఏ ఏర్పాటులోకి వచ్చాం, ఏమి చేయడానికి నిర్ణయించబడ్డాం, ఏమి చేయకుండా అలానే ఉంచబడ్డామా? ఏదో ఒక పనిని దేవుడు అప్పచెప్తాడు కదా, ఆ పని చేయడానికి మనం సంసిద్ధతగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈయన అపోస్తులుగా ఉండటకు పిలువబడ్డాడు అని రాయబడి. ఏంటంటే దేవుడు పిలిచాడు దేనికంటే అపోస్తులుగా ఉండడం. ఏంటి అపోస్తులత్వము అంటే అక్కడే ఒక మాట, అదే అధ్యాయంలో మనం చదివిన అధ్యాయంలో ఏంటి అపోస్తులు చేసే పని ఏంటి అంటే చూడండి, కింది భాగం, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల పని ఏంటంటే అందరినీ కూడా విశ్వాసానికి విధేయులుగా చేయాలి. అందరూ కూడా యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అందరూ కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించగలిగిన సువార్త పని చేయడం అపోస్తులకు పని. అంటే మరుగైపోయినటువంటి సువార్తను అనాది కాలంలో నుంచి లేఖనాలలో మరుగైపోయి దేవుడు ఉంచినటువంటి సువార్త ద్వారా బయటకు తీసుకువచ్చి తిమోతికి రాస్తాడంటాడు, సువార్త వలన అక్షేత జీవం వెలుగులోకి వచ్చింది అని రాయబడింది. ఎవరైతే పాపంలో లోకంలో శాపంతో బ్రతుకుతూ ఉంటారో, దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటారో వారందరిని కూడా విశ్వాసానికి విధేయులు అగునట్లుగా వారి కోసం ప్రయాసపడి, వారి కోసం దేవునికి మాటను ప్రకటించి, వారి కోసం స్వార్థను ప్రకటించే పని ఎవరిది అంటే అపోస్తులది. అక్కడ వాస్తవానికి అపోస్తులుడు అంటే పంపబడిన వాడు, పిలవకుండానే ఎలా పంపుతాడు? కాబట్టి ఆయన పని కోసం ప్రత్యేకించుకున్నాడు, ఆ పని బాధ్యతను ఆయన మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. తను తాను దాసుడిగా సమర్పించుకున్న దానిని బట్టి పౌలును దేవుడు ఒక అపోస్తులుడిగా పిలిచి ఈ పిలుపులో రకరకాలైన పనులున్నాయి. వాటిలో ఆయన ప్రత్యేకపరిచినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆ మాట అంటాడు, దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పౌలు దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకించబడ్డాడు.
తన్ను తాను సమర్పించుకున్న దాన్ని బట్టి దేవుడు అపోస్తులుగా పిలిచి అపోస్తులలో కూడా ఆయన ప్రత్యేకతనిచ్చాడు. చూడండి, అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సంఘం ఒకటే, కానీ ఆత్మ ఒకటే, భాషలు వేరు, ఆత్మ ఒకటే, వరాలు వేరు, ఆత్మ ఒకటే, ప్రత్యక్షతలు వేరు అన్నట్టుగా సంఘము ఒకటే. సంఘములో జరిగించే క్రియలను జరిగించడానికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానానికి ప్రత్యేక పరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈయనను దేనికి ప్రత్యేకపరిచాడంటే స్వార్థ నిమిత్తం ప్రత్యేకపరిచాడు. అందుకనే తన జీవితంలో ప్రపంచం మొత్తాన్ని దాదాపు ఒక శక్తికి మించి ప్రయాణము చేసిన వాడిగా మనం చూస్తాం. అఫ్కోర్స్ 12 మంది శిష్యులు ఉండినప్పటికీ శిష్యుల కంటే ఎక్కువగా సువార్తను, దేవుని వార్తను, దేవుని యొక్క సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన వాడు ఎవరంటే పౌలు. ఎందుకంటే నన్ను దేవుడు దీనికోసం పిలిచాడు, ఈ పనిలో నేను చేయకపోతే ఎట్లా అని ఆ పని నిమిత్తమే తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. శ్రమలు, వేదనలు, దుఃఖం, కన్నీరు, వేదన, అవమానాలు, నిందలు, ఎన్నో రకాల ఆపదలు, వీటన్నిటిలో కూడా సువార్త పని జరగాలి. దేవుడు నాకు అప్పచెప్పిన పని, ఇంతమందిలో నన్ను ప్రత్యేకించుకున్నాడు, ఇంతమందిలో ఒక ప్రత్యేకమైన పనికి నన్ను నియమించుకున్నాడు. ఆ పని చేయకపోతే ఎట్లా, ఆ పని నేను చెయ్యాలి అని ప్రయాసపడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, సంఘములో కూడా ఎవరైతే సమర్పించుకుంటారో దేవుడు వారిని తన యొక్క సేవ నిమిత్తమై పిలుచుకుంటాడు. ఆ పిలుపులు కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ప్రత్యేకపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంఘములో అందరూ ఒకటే, ఈ శరీరం ఒకటే, కానీ అవయాలు వేరుగా ఉన్నట్లుగానే, ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క బాధ్యత ఉన్నట్లుగానే సంఘములో చేర్చబడిన విశ్వాసులందరి విషయంలో పిలుపు ఒకటే, కానీ పని రకరకాలుగా ఉందిగా. ఆ పని నిమిత్తం దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని నిమిత్తం పిలిచి వారికి ప్రత్యేకపరుస్తూ ఉంటాడు. ప్రత్యేకతనిచ్చి ఈ పని నువ్వు చేయాలి, ఈ పని నీవు చేయాలి. కాబట్టి ఒకవేళ ఎవరికైనా నేను పని అప్పచెప్పినప్పుడు వారికి ఎందుకు చెప్పలేదు, నాకు ఎందుకు చెప్పామని కాదు, అట్లా ఆలోచించకూడదు. నాకు అప్పచెప్పిన పని ఇది, నేను చేయవలసిన పని ఇది మాత్రమే నేను చెయ్యాలి అని ఆలోచన కలిగి ఉండాలి. అంతకుమించి వేరే వాళ్ళ పనులు చేయడం, వేరే వాళ్ళు చెప్పింది చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే సంఘంలో ఎవరికి ఏదైనా సరే వారు చెప్పింది మాత్రమే చేయాలి, ఎక్స్ట్రా చేయకూడదు, దానికంటే తక్కువ చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదైనా సరే చెప్పింది మాత్రమే చేయాలి, దాన్నే లోబడిన తత్వం అంటారు. ఒకవేళ నాకంటే మీకు గొప్ప ఆలోచనలు ఉండొచ్చు, ఇంకా మంచిగా ప్రత్యక్షతలు ఉండొచ్చు, కానీ సంఘానికి కాపరిగా నడిపించే నాయకుడిగా దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి మనం ఏ సంఘానికి అంటుకట్టబడ్డామో, ఏ సంఘ నాయకుడి కింద, నాయకత్వం కింద నడిపించబడుతున్నామో ఆ నాయకుడి మాట చొప్పున మనం నడవాలి. దీనిని ఏమంటారంటే లోబడి బ్రతకడం అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా లోబడి ఉన్నవారినే దేవుడు కొన్ని పనులకు పిలుస్తాడు. ఆ పనులు ఒకటే కాదు కాబట్టి ప్రత్యేకపరుస్తాడు. వాళ్ళు ఈ పని, వీళ్ళు ఈ పని. పాటలు పాడే వాళ్ళు కొందరు ఉంటారు, వాక్యం చదివే వాళ్ళు కొందరు ఉంటారు, అదేం ప్రార్థన చేసే వాళ్ళు కొందరు ఉంటారు, విజిటింగ్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు, నడిపించే వాళ్ళు కొందరు ఉంటారు. ఏదో ఒక పని దేవుడిని కప్పచెప్తుంటాడు. దేవుడు నీ ద్వారా ఈ పని చేయాలనుకున్నప్పుడు పదే పదే నీకు ఆలోచన ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడికి ఒకవేళ ఆలోచన రాకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఇస్తాడు. కారణం ఏంటంటే సంఘం ఒకటే, కానీ పని వేరు. కాబట్టి నీ ద్వారా ఆ పని జరగాలని దేవుడు నిన్ను పదే ప్రేరేపిస్తుంటాడు. అప్పుడు ప్రేరేపించినప్పుడు ఇది నా పని కాదు కదా అని అనుకోకూడదు, ఇది నా పని కాదు కదా అనుకోకూడదు. ఇప్పుడు తినాలి కడుపుకు, తినడం అని నోటి పని కాబట్టి చేతులు ఊరుకుంటే సరిపోతుందా? ఏం చేయాలి? కాళ్ళు అక్కడికి వెళ్ళాలి, పని చేయాలి, చేతులతో పని చేసి దాన్ని నోటికి అందించినప్పుడు మాత్రమే కడుపులో ఉన్నటువంటి అవయాలు దాన్ని జీర్ణం చేసి సర్వ శరీరానికి శక్తినిచ్చినట్లుగానే, మొత్తం అభివృద్ధి పొందుతున్నట్లుగానే నియమించబడిన పని ఏంటో దేవుడు కొన్నిసార్లు వాక్యము ద్వారా వాక్యం చెప్తున్నప్పుడు సంఘములో దేవుని నామ మహిమార్థమై ఈ పని చెయ్యాలని తలంపు వస్తుందా?
దేవుడు నిన్ను ఆ పని కోసం నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడని అర్థం. ఆ ఆలోచన గమనించకుండా నాకంటే ముందున్నారు, నాకంటే చేసేవాళ్ళు ఉన్నారు, నాకంటే వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, ఇవన్నీ మనకు అనవసరం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను దేవుడు రేపుతూ, నిన్ను దేవుడు పిలుస్తూ, నిన్ను ప్రత్యేకపరచాలని చూస్తున్న ఆలోచన అధిగమించకుండా దాన్ని తొక్కి పట్టానుకో, ఎప్పుడు కూడా నువ్వు సంఘంలో ఒక స్థితిలోకి రాయలేవు. చాలామంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు, నేను పాడాలి అనుకుంటారు, కానీ భయం. ఏమో నీ పాట ద్వారా దేవుడు ఎవరిని మార్చాలనుకుంటున్నాడు, ఎందుకు ఆ తలాంతును వదిలిపెడతారు? భయపడుతూ ఉంటే దేవుని పని జరుగుతుందా? లేదు. ధైర్యంగా ముందుకు రావాలి. దేవుడు మనకు పిరికితనం ఆత్మ ఇవ్వలేదు. దేవుని నామ మహిమార్థమై ఏ స్థితిలోనే సరే పోరాడగలను ఆత్మను ఇచ్చాడు. కాబట్టి నీలో కలుగుతున్న ప్రేరేపణలు, దేవుడు నీకు ఇస్తున్న ఆలోచనలు, నువ్వు దైవ సేవకుడితో చెప్పి, అయ్యా ఇదిగో నాకు ఇలాంటి ఆలోచన నేను చేయవచ్చా, ఇలాంటి తలంపులున్న నేను ఉండవచ్చా, ఏంటి నా పట్ల దేవుని చిత్తము అని అడిగి తెలుసుకొని కనుక్కొని ఆ పని చేయడానికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. సంఘంలో ఇలా సంఘం అభివృద్ధి చెందాలండి. వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామా, అటెండెన్స్ వేయించుకున్నామా, ఇదేమి కాలేజీ కాదు. వచ్చాము, సంవత్సరం అంతా రాకపోతే కాండొనేషన్ ఫీజు కట్టేది ఏం లేదు కదా. రావడం దేనికంటే ఆయన మనల్ని ప్రియులుగా మార్చుకున్న దాన్ని బట్టి ఆయన సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు ప్రత్యేకించుకుంటాడు. ఈరోజు నా మాట ఏంటంటే, దేవుడు నిన్ను దేనికి ప్రత్యేకించుకున్నాడు? ఆ ప్రత్యేకించే దాన్ని నువ్వు గుర్తుంచుకున్నావు. ఇప్పుడు పౌలు గుర్తించాడు, అపోస్తులుగా ఉండడానికి పిలిచిన దేవుడు సువార్త పని నిమిత్తం నన్ను ప్రత్యేకించుకున్నాడు. ఇప్పుడు ఈయన అపోస్తులుగా ఉండిన తర్వాత నేను ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు కదా, ధర్మశాస్త్రానుసారంగా యూదులకు నేను ప్రకటించి యేసే క్రీస్తుని బోధించగల సామర్థ్యం నాకు ఉంది, కాబట్టి నేను యూదులకు బోధించాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, నువ్వు యూదుల దగ్గర కాదు నాన్న వెళ్ళాల్సింది, నువ్వు అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలి అంటాడు. చూడండి, తన జ్ఞానం, తను నేర్చుకున్న విద్య అన్నిటి వదిలిపెట్టి అన్యులకు స్వార్థ ప్రకటించడానికి దేవుడు ప్రత్యేకించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. తనకి సామర్థ్యాన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తను చదివిన నేర్చుకున్న ఆ యొక్క విద్యను బట్టి, ఒకవేళ దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఈ పని చేయొచ్చు అనుకున్నాడు. కానీ దేవుడు దేనికి ప్రత్యేకించుకున్నాడంటే, అన్ని జనులకు స్వార్థ ప్రకటించడానికి. కాబట్టి నీ జ్ఞానాన్ని బట్టి, నీ చదువును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ స్థాయిని బట్టి దేవుడు ఇక్కడ పదవులు లేకుంటే బాధ్యతలు కాదు, దేవునికి చిత్తాన్ని బట్టి, దేవునికి ఉద్దేశాన్ని బట్టి, దేవునికి తలంపును బట్టి సంఘంలో ఏదైనా ఒక బాధ్యత ఇవ్వబడుతుంది. నువ్వు గొప్పవాడివి, డబ్బున్నవాడివి, బాగా చేయగలిగిన దానివని కాదు. దేవుని సంకల్పంలో, దేవుని ఉద్దేశాలు ఉన్నవారికి మాత్రమే ఆ బాధ్యతలు ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. కాబట్టి సంఘముగా మనం కట్టబడుతున్నప్పుడు ముందు ఆ సంఘము మన స్థానం ఏంటో గుర్తెరగాలి. సంఘంలో మన స్థానం ఏంటి? మనము సమర్పణ కలిగిన వ్యక్తిగా దేవుని సన్నిధిలోకి వచ్చామా? పిలువబడిన వ్యక్తిగా దేవుని సంఘంలో చేర్చబడ్డామా? పిలిచిన మనల్ని ఏ పనికి మనల్ని ప్రత్యేకించుకున్నాడో ప్రతి ఒక్క మారు మనసు పొందిన ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా గమనించకపోతే మనము కూడా సరైన స్థితిలో ఎదగలేకపోతాం. ఒకరోజు అడుగుతాడు, నీకు అప్పచెప్పిన పని ఇది కదా, నువ్వు చెయ్యాలని నిర్ణయించిన స్థానంలో నేను ఉంచాను కదా, ఏం చేస్తావు? కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దేవుని సంఘంలో మన స్థాయి, మన స్థానం, మనం ఏంటో పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, పౌలులాగా మనల్ని మనము దేవునికి సమర్పించుకొని దేవునికి లోబడే విధంగా బ్రతుకుతున్నామా? రెండు, అలా లోబడిన వారినే పిలుచుకుంటాడు. మూడు, పిలిచిన వారిని ప్రత్యేకించుకుంటాడు. ఇది పౌలు తన పట్ల దేవునికి సంకల్పం, తన పట్ల దేవునికి ఉద్దేశాన్ని ఆ సంఘానికి తెలియజేస్తున్నాడు. నేనంటాను, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో సంఘానికి తెలియబడినట్లుగా, సర్వజనానికి తెలియబడినట్లుగా దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా పాపం నుంచి నన్ను విడిపించావు, పాపం నుంచి నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచావు, పరిశుద్ధమైన పిలువతో నన్ను పిలిచిన నీవు నేను ఏ విధంగా ఉండాలో నాకు నేర్పని నిన్ను నువ్వు తగ్గించుకొని పాప స్థితిని వదిలిపెట్టి నువ్వు సమర్పించుకోగలిగితే
దేవుడు ఒక పనికి నిర్ణయించుకుంటాడు. ఆ పనిని కూడా ఈ పని నీదే, ఈ పని నీది అని ఒక ప్రత్యేకించి దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా పౌలు తన్ను తాను సంఘానికి, ఏ సంఘానికి అంటే రోమా సంఘానికి పరిచయం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికే ఎన్నో చోట్ల తిరిగాడు, అప్పటికే గొప్ప ప్రసంగికుడు, అప్పటికే అనేక ప్రత్యక్షతలు కలిగిన వాడు. వెళ్ళిన చోట్ల కూడా ఎవరితోనైనా సరే వాదించగలిగి యేసే క్రీస్తుని నిరూపించిన వాడు, దేవునికి శక్తిని కనపరిచిన వాడు. ఆయన వెళ్తుంటే చాలు అనేకుల దయ్యాలు వెళ్ళిపోయాయి. ఇంత శక్తి, ఇంత ప్రభావం, ఇంత ఘనత దేవుడు తనకు అనుగ్రహించినప్పటికీ వీటన్నిటిని బట్టి కాదు. నేను తెలుసా, అక్కడ ఇలా చేశారు, ఇక్కడ ఇలా చేశారు, ఇలా చేస్తే ఇలా జరిగిందని తను చేసిన, తన ద్వారా జరిగించిన క్రియలను బట్టి తను పరిచయం చేసుకోలేదు. మనం ఎవరమండి చేయడానికి? మన చేత అవుతుందా? మనం ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిందంటే దైవిక కార్యం. అది నువ్వు ప్రార్థనో నేను ప్రార్థనో కాదు, నీ ద్వారా దేవుడు ఆ కార్యం జరిగించాడు. నీ ద్వారా ఆ వ్యక్తిని విడిపించాడు. నువ్వు ప్రార్థించినంత మాత్రమే కాదు. ఈ స్వగతం, ఈ స్వల ఒకవేళ దేవుడు ప్రత్యేకపరిచుండొచ్చు, స్వస్థత వరం నీకు ఉండవచ్చు, కానీ దాన్ని నువ్వు చెప్పుకోవద్దు, ప్రజలు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలు గుర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చెప్పుకున్నంత కాలం అదేమవుతుంది అంటే దేవుని నామానికి మహిమ రాదు. ఎవరు గుర్తించాలని? సేవకుడిగా నేను ఇంత గొప్పవాణ్ణి అని నేను చెప్పుకోకూడదు. లోకం గుర్తించాలి, సేవకులు, విశ్వాసులు గుర్తించాలి. మా సేవకుడు ఇలాంటి వాడు అని ఆయన చెప్పాలి. ప్రజలు చెప్పాలి. నాకు నేనుగా డబ్బా వేసుకోకూడదు. నేను కాబట్టి ఇలా చేశాను, నేను కాబట్టి దేవుడు నాకు ఇలాంటిది ఇచ్చాడు, ఇలాంటి తలంపులు ఇచ్చాడు, అలాంటి తలంపులు ఇచ్చాడు అని మీ ముందు నేను గొప్పవాడికి ఏదో చూపించుకోకూడదు. దేవుడు ఆ కృపనిచ్చాడు, ఆ కృపను మీతో పంచుకుంటున్నా, అంతకు మించి ఏం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రజలాడు, హల్లెలూయా. కాబట్టి దేవుడే తన్ను ఏర్పరచుకొని ఒక పనికి ప్రత్యేకించుకున్నాడని పౌలు తన్ను తాను సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. మరి ఏ విధంగా నువ్వు సంఘానికి పరిచయం అయ్యావు? ఒక విశ్వాసిగానే, అందరూ విశ్వాసిగానే పరిచయం అవుతారు, కానీ ఆ సంఘములో నీకు స్థానం ఏంటి, నీ స్థాయి ఏంటి? దేవుడు నిన్ను ఏ పని కోసం ప్రత్యేకించుకొని దేవుడు మందిరంలో చేర్చాడు, అది నువ్వు గుర్తించగలిగితే, ఆ సమర్పణలోకి నువ్వు రాగలిగితే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక పని నిన్ను నీకు అప్పచెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా తన్ను తాను ప్రత్యేకించుకుంటూ ఈ రోమా సంఘానికి ఏం చెప్తున్నాడంటే ఒక మాటను ఈ పూట ధ్యానం చేసుకొని ముగించుకుందాం, ఒక 10 నిమిషాలు మాత్రమే. అదేంటంటే పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, ఈ మాట చదువుతుంటే నాకు అనిపించింది, రోమాలో దేవుని ప్రియులు ఎవరు వీళ్ళు అంటే రక్తము చేత కడగబడిన పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట వినండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని అంటాడు. సంఘానికి ఇచ్చిన గుర్తింపు, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుని సంకల్పంలో సంఘానికి ఉన్నటువంటి ఒక స్థాయి మనం గుర్తించాలి. ఏమంటున్నాడంటే రోమాలో ఉన్న దేవుని ప్రియులు. మన సంఘము దేవునికి ప్రియమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి ప్రియులే. కాబట్టి నువ్వు ఈరోజు ఒక ఆశతో నువ్వు బ్రతకొచ్చు, నేను దేవుడికి ప్రియుడను, అందుకనే ఆయన ప్రియమైన సంఘములో నన్ను చేర్చాడు. మనకు ప్రియమైన వారందరికీ కూడా కొన్ని పనులు చేస్తాం కదా, మనం ఇష్టపడిన వారికి చేస్తామా లేదా? చేస్తాం. కాబట్టి సంఘంలో చేర్చబడి ఆయనకు ప్రియుడవైన దానిని బట్టి దేవుడిని కార్యం, నీ బ్రతుకు ఏదో ఒక కార్యం ఖచ్చితంగా జరిగిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తున్నాడు అని రాయబడి. ఏంటంట? నిద్రిస్తుండగానే. అంటే మన గొప్పతనం కాదు, మన ఆయనకు ప్రియులుగా మార్చబడితే చాలు మనకు రావాల్సిన అన్నీ కూడా వస్తాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, 2 చేతులు చెప్దామమ్మా, దేనికి స్తోత్రం, హల్లెలూయా. సంఘానికి ఇచ్చిన గుర్తింపు ఏంటంటే ప్రియం. నాకు ఈ సంఘము ప్రియం, అది ఏదైనా సరే దేవుని ప్రియులందరికీ అని అన్నాడు. సో నీవు నేను ప్రతి ఒక్కరు కూడా దేవునికి ప్రియమైనటువంటి వారము.
జనరల్గా మనం ఒకరిని ఇష్టపడాలంటే వాళ్ళు మనకు నచ్చాలి, లేదా వాళ్ళు మనల్ని ఇష్టపడాలి, లేదా వాళ్ళు మనం గౌరవించాలి, లేదా వాళ్ళు మన ముందు తగ్గించుకొని మన ఘనతను పెంచిన వారికి ఉంటే వీళ్ళు ఇష్టపడతాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఇష్టపడ్డాడు? ఏ మంచి కార్యం చేసామని, ఏ క్రియలు చేసామని చాలా ప్రియమైనది వారికి ఎంచారు. ఒక స్థాయి ఈ లోకంలో అన్నిటికంటే నాకు ఇష్టమైనది ఏంటి అంటే సంఘము అని చెప్పగల స్థానము దేవుడు ఒక సంఘానికి ఎందుకు ఇచ్చాడో. వాళ్ళు ప్రియమైన కార్యాలు చేశారనా? ఒకప్పుడు మనం పాపంతో బ్రతికిన వారమే కదా, శాపంలో జీవించిన వారమే కదా. కానీ ఆయన ఏమంటున్నాడంటే నీవు నా ప్రియుడవు అని అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? మనం చేసిన క్రియలను బట్టి కాదు, ఆయన ప్రేమమేడు కాబట్టి, ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి. భక్తిహీనులై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన దృష్టికి మనము ప్రియులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయలాడు హల్లెలూయా. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నువ్వు ఇలాంటి దానవు అలాంటి వాడు అని ద్వేషించకుండా, నిన్ను పక్కన పెట్టకుండా తన రక్తాన్ని చిందించి నిన్ను విడిపించాడు. అది ప్రేమ. అందుకే నువ్వంటే ఇష్టం, అందుకే నీవంటే ఆయనకు చాలా ఇష్టం. నీకోసం తను తాను సజీవ యాగంగా నలగొట్టుకున్నాడు, తను తాను సమర్పించుకొని నిన్ను కాపాడుకున్నాడు కాబట్టి ఆయనకి ఇష్టం. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అంటాడు, సంఘము దేవునికి ప్రియమైనదండి. ఈ లోకంలో కూడా రోమా అనే పట్టణంలో అది అప్పటికే ప్రపంచ రాజధానిగా రకరకాల భాషలు, సంస్కృతులు, పద్ధతులు, ఆలోచనలు ఎంతో గొప్పదిగా ఉన్నటువంటి ఆ యొక్క రోమా పట్టణంలో ఆయన రక్తము చేత కొనబడి, కడగబడి, పరిశుద్ధపరచబడి, ప్రత్యేకించబడి ఒక గుంపు అంటున్నాడు, ఈ లోకంలో ఏది ఎంత మంచిగున్నా అది కాదు, నా సంఘము నాకు ప్రియమైనది, నా సంఘము నాకు ఇష్టమైనది. కారణం ఏంటి అంటే ఇంతటి ఈ మనుషుల మధ్య తన్ను తాను ప్రత్యేకించుకుని పరిశుద్ధపరచబడి ప్రత్యేకంగా జీవిస్తున్న దాన్ని బట్టి ఆ సంఘము దేవునికి ప్రియంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక మాట మనం చదివితే, ఈ ప్రియమైనటువంటి బంధం అనేది, ఈ గుర్తింపు మన జీవితంలో ఉంచుకోవాలి. ఒక్కటే లోక సంబంధంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకో మాకు. ఇద్దరు లవర్స్ ఉన్నారు, అంటే ప్రేమికులు ఉన్నారు. వారు ఒకరినొకరికి ఇష్టం. ఈ లోకల్ ఎవరికంటే వాళ్ళకంటే వాళ్ళే ఇష్టం, అవునా కాదా? జనరల్గా తల్లిదండ్రులు ఎంత బాగా చూసినా, ఎంత ఇచ్చినా, ఎంత చేసినా, ఎంత చదివించినా, సకల సౌకర్యాలు ఇచ్చినా సరే, ఎవరినైతే వాడు ఆ అమ్మాయి ప్రేమించిందో, ఎవరినైతే అతడు ప్రేమించో వాడికి ఇష్టం, వారే ఇంకా లోకం. కాబట్టి వారి ప్రేమను పొందడానికే కొన్నిసార్లు అందరూ వదిలేసి వెళ్ళిపోతారు, వారి కోసమే త్యాగం చేస్తారు, వారి కోసమే 25 ఏళ్ళగా పెంచిన తల్లిదండ్రులు మర్చిపోతారు. కారణం ఏంటంటే వారిద్దరి మధ్యన ఆ ప్రేమ. కాకపోతే ఇప్పుడున్న ప్రేమ అంత ఇదేం లేదులేండి. మీరేం ఓహో మా రవణ కూడా చెప్పాడు కాబట్టి మేము కూడా తల్లిదండ్రులు వదిలిపెట్టి ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, ప్రేమించవచ్చు అనుకుంటారేమో. దేవుడు అలాంటి ఆలోచన నశింపచేయునుగాక. ఆ ఇంట్రెస్ట్ ఇద్దరి మధ్య ఉంటుందని చెప్తున్నా, అంతేగాని కని పెంచిన వారు మర్చిపోయి, ఇప్పుడే బ్రదర్ చెప్పారు, దీనలాగా కుటుంబాన్ని మర్చిపోయి బాధ్యత లేకుండా లోకానికి వెళ్తే నాశనం అవుతావు. ఎవరు ఎలాంటి వాళ్ళు గుర్తించాలి. పెద్దల ఊరికే చెప్పలే గుడ్డిది ప్రేమ అని. నమ్మించి మోసం చేసే మనుషులే, డబ్బు ధనాన్ని చూసి ప్రేమను వలకపోసే మనుషులే. ప్రేమ అనగానే ఇంకా ఒకరికొని కలిసిపోవాలి, పాపము చేయాలి, అదే ప్రేమ ఈ రోజుల్లో. మరి ప్రేమించిన వాడి కోసం, ప్రేమించిన దానికోసం జీవితాన్ని త్యాగం చేసి పరిశుద్ధంగా బ్రతుకును కాపాడుకొని పరిశుద్ధంగా ఒకటిగా మార్చబడే స్థితిలోకి ఎవరు రారు. సినిమాల్లో కూడా అదే చూపిస్తారు, ప్రేమ అనగానే కౌగలించుకుంటారు. సో ఈ రోజుల్లో కూడా మనుషులు ప్రేమ అనగానే కౌగలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ప్రేమ అంటారు. ఇదంతా దుర్మార్గం. వారి శరీర ఇచ్చల కోసం, శరీర కోరికలను జరిపించడం కోసం ఒక పైకి పెట్టుకుని ఒక ముద్దు పేరు, అంతే ప్రేమ. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళ కామాన్ని తీర్చుకోవాలి, పచ్చిగా చెప్పాలంటే వాళ్ళ ఇష్టాలు తీర్చుకోవడానికి, అంతే.
ఒకసారి తీర్చుకున్న తర్వాత, ఒకసారి కమిట్ అయిన తర్వాత ఆటోమేటెడ్గా అబ్నోనుకు ఆమెతో పాపం చేసిన తర్వాత విపరీతంగా ద్వేషించాడు. అయిపోయింది, ద్వేషించాడు. అక్కడ రాయబడింది, అసహించుకున్నాడు. అన్నా నువ్వు ఇంత చేసావు, నన్ను ఇట్లా పంపించవచ్చు, నాకు బట్టలు ఇవ్వచ్చు ఇవ్వకుండా దౌర్జన్యంగా పంపించేశారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఏ ప్రేమైనది శరీర ఇచ్ఛలను బట్టి, చూసిన అందాన్ని బట్టి, కలిగిన డబ్బును బట్టి కలిగేదే. అది దైవికమైనది కాదు, అది అందరినీ మెప్పును కోరేది కాదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యవనస్తులారా, ప్రేమించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అది మనకు తగనది. తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకోవడం మనకు దేవుని చిత్తానుసారంగా ఆ సంబంధాలు చేసుకోవడం మనకు క్షేమం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియుడు ప్రియురాల పట్ల అంత ఆశను ఉంటాడో, సంఘము పట్ల కూడా దేవుడికి అంత ఆశ ఉంది, అంత కోరిక ఉంది. ఎప్పుడు కూడా ఆ సంఘము ఎప్పుడు కూడా తనకి ఇష్టంగా ఉండాలనే దేవుడు తన్ను తాను సమర్పించుకొని బలియాగం అయిపోయి ఒక పరిశుద్ధమైన స్థానాన్ని ఇచ్చాడు. ప్రేమ అంటే త్యాగమేనండి. వాస్తవానికి అన్నిటిని వదులుకోవడమే ప్రేమ. దేవుడే మన కోసం సమస్తాన్ని వదులుకొని వచ్చాడు. కాబట్టి ఆయన దృష్టికి మనం ప్రేమించకపోయినా మన స్థితిని బట్టి, గతిని బట్టి ఆయన మనల్ని ప్రేమించలేదు. కానీ ఆయన మన భక్తిహీనులు ఉండగానే మనల్ని ప్రేమించి మనకు ఒక స్థితిని ఇచ్చాడు. ఏంటంటే నీవు దేవునికి ప్రియమైన వ్యక్తివి. కాబట్టి ప్రియమైన వ్యక్తి పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటాడో, నీ పట్ల కూడా దేవుడు అంత బాధ్యత కలిగి ఉండి నీ అవసరతలు తీరుస్తూ నీకు అక్కర్లన్నిటిని తీర్చేవాడు. అందుకనే దేవుని ప్రియులందరికీ అని ఆయన సంబోధిస్తాడు. దేవుని ప్రియులందరికీ. సో ఈ రోమ పట్టణంలో ప్రియులుగా ఉండాలి. ఎప్పుడు ప్రియులు అవుతారంటే పరిశుద్ధత కలిగినప్పుడే ప్రియులు. ఈ రోజుల్లో ఒకరిని ప్రేమిస్తారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. కామన్. వాళ్ళ అవసరాలు తీరడానికి. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళారనుకోండి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలలో ఎవరికొరు అవసరం ఉంటారు. ఎవడ బండి ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు, జల్సాగా తిరిగేవాడు కావాలి. అప్పుడు వరకు అన్నీ చేస్తారు, తిరుగుతారు. పెళ్ళి మాత్రం తల్లిదండ్రులు చూపిందే చేసుకుంటారు. నేను విన్నాను, మా స్టూడెంట్ ఖరాఖండికి నాకు అదే చెప్పింది. ఇప్పుడు ఒక మెంటాలిటీ అలానే ఉండిపోతుంది. అలా కాదు, మనం దేవుని ప్రేమిస్తే లోకం నుంచి ప్రత్యేకించుకుంటాం. మళ్ళీ ఇంకొకటి వైపు చూడం, ఇంకొక దాన్ని కోరుకోం. ఆ పరిశుద్ధత మన జీవితాలు ఉన్నప్పుడే మనం దేవునికి ప్రియులైన వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో ఎవరు ప్రియులు అంటే ప్రత్యేకించుకున్నవారు, ఆ రక్తము చేత కడగబడిన వారు. దానియేలును బహుప్రియుడు. కారణమేంటి? బబులోనులో దాసత్వంలో కూడా దేవుడికి ఇష్టానుసారంగా బ్రతికాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి ప్రియుడు. దావీదు దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తి. కారణమేంటి? ప్రతి ఒక్క పరిస్థితి విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించేవాడు కాబట్టే ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికాడు. కాబట్టి సంఘము దేవునికి ప్రియం ఏంటంటే ఈ లోకములో నుండి ప్రత్యేకించబడి దేవుని చిత్తాన్ని మాత్రం జరిగించడానికి తన్ను తాను ప్రత్యేకించుకున్న స్థితిని బట్టి ఆయనకి ఇష్టం. అంటే మనుషులు కూడా లోక ఇచ్చలను బట్టి కాకుండా తను తాను ప్రత్యేకించుకొని ఆ రక్తము చేత కడగబడి ఆ రక్తము వలన వచ్చిన పరిశుద్ధతను కాపాడుకున్న దాన్ని బట్టి ఆ ప్రియమైన స్థితిని ఉంచుకోగలిగితే వారి జీవితాల ప్రతిదీ కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవునికి ఎట్లా అయ్యామంటే లోకం నుంచి వేరుపరుచుకొని ఆ రక్తంతో కడగబడి మళ్ళీ లోకములకు పోకుండా ఆ పరిశుద్ధతలో మనం నిలబడ్డాం కాబట్టి మనం దేవునికి ప్రియులయ్యాం. మరి ఈరోజు నువ్వు దేవునికి ప్రియమైన దానవా, ప్రియమైన వాడవా అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ లోకంలో పడకుండా, లోక ఆశలకు పోకుండా నిన్ను ప్రత్యేకించుకొని శరీరిచ్చలు చంపుకొని ఆయన అనుగ్రహించే రక్తంలో కడగబడి నీవు ఆ పరిశుద్ధత కాపాడుకుంటూ ఉన్నావా? నువ్వు ప్రియమైన దానవో కాబట్టి నీ జీవితంలో, నీ బ్రతుకులో ఆయనకి నువ్వు ఇష్టమైన దావు కాబట్టి ఆయన ప్రార్థన అంగీకరిస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీకు ఒక స్థానం హెచ్చిస్తాడు. దానియేలు ప్రియమైన వాడు కాబట్టి దాసత్వంలో కూడా హెచ్చించాడండి. కాబట్టి ఈరోజు మనం ఆయనకు ప్రియులుగా బ్రతకాలి. ఆయన సంఘం ఆయనకు ప్రియం అనేది దేవుడు ఒక సంఘానికి ఒక ప్రియమైనటువంటి సంఘం అని ఒక గుర్తింపునిచ్చాడు. మరి నీకు నాకు కూడా నాకు చాలా ఇష్టం. కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, ఆ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు, నీతిని అనుసరించి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు కాబట్టి నువ్వు నాకు ఇష్టం అని చెప్పగలిగిన స్థితి మన పట్ల ఉంటే మన విషయంలో ఏదైనా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలును హెచ్చించిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు,
యోబును ఆశీర్వదించిన దేవుడు. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా దేవునికి ప్రియమైన వారిగా బ్రతికారు, పరిశుద్ధతలో బ్రతికారు, ప్రత్యేకించబడి బ్రతికారు. కాబట్టి సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన రక్తము చేత కొనబడిన ఏ సంఘమైనా సరే ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ ఉన్న ఊరిలో, నువ్వు ఉన్న కుటుంబంలో, నువ్వు చేస్తున్న ఉద్యోగులు నీ ప్రత్యేకతను కాపాడుకుంటే నువ్వు ప్రియమైన దానవు. నువ్వు ప్రియమైన వానవైతే ఖచ్చితంగా ఆయన దృష్టి గనుడవైతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రియుడవైనందుకు గనుడవైతావు అనంట. కాబట్టి నువ్వు దేవునికి నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకొని దేవుడిచ్చిన స్థితిని గమనించి నీ ప్రత్యేకతను కాపాడుకుంటే నువ్వు దేవునికి ప్రియుడవు. ఎప్పుడైతే నువ్వు ప్రియుడవైతే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఇది వాక్యపు సత్యం. దేవుడు నన్ను దీవించట్లేదు, ఆశీర్వదించు. నువ్వు ఇష్టం ఉంటే కదా దేవునికి, నువ్వు ఇష్టం ఉంటే కదా దేవునికి. ఇష్టం లేకపోయినా సరే నిన్ను ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత మనం ఏం చేయాలని? ప్రేమించాలి కదా, ఇష్టపడాలి కదా. కష్టంతో భార్య భర్తలు సంసారం చేసినట్టుగా దేవునితో సంబంధాలు ఉండకూడదు. మనలో ఉంటున్న అవన్నీ తొలగించుకుని ఆయన ఇష్టం నెరవేర్చే విధంగా ఆయన మన భక్తిహీనులమై ఉండగానే ప్రేమించి రక్తము చిందించి పరిశుద్ధపరిచి ప్రేమైన దానికి ఎంచాడు. మనము కూడా ఆయన దృష్టికి ప్రేమైన వారిగా ఉండినప్పుడే దానియేలు లాంటి శ్రేష్టమైన స్థానం మనకు దొరుకుతుంది. దావీదు లాంటి శ్రేష్టమైన ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. యోబు లాంటి ఐశ్వర్యం మనకు కలుగుతుంది. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా తమ్మును తాము ప్రత్యేకించుకున్న దాన్ని బట్టి దేవుని దృష్టికి ప్రియులయ్యారు. ఆ ప్రత్యేకత నీకు కూడా ఉంటే, ఆ పరిశుద్ధత నువ్వు కూడా కాపాడుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు. కారణం నువ్వంటే ఇష్టమండి, అంతే. మనం ఇష్టపడిన వారికి అన్నీ చేస్తున్నట్టుగానే ఆయన ఇష్టపడి ఆయన చెప్పినట్టుగా మనం బ్రతుకుతే మన జీవితాలు అన్నీ చేస్తాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించి ఆయన ప్రియమైన వ్యక్తులుగా మనము మన జీవితాన్ని మార్చుకొని నడుచుకుందాము గాక. తలలు వంచండి. తలలు వంచిన మనం ఒకప్పుడు లోకములో ఎవరెవరికో లోకానికి పాపానికి దాసులుగా ఉన్న మనల్ని పాప దాసత్వం నుంచి మనము నమ్మకపోయినా, మనం ప్రేమించకపోయినా ఆయనే మనల్ని ఇష్టపడి, ఆయనే మనల్ని ప్రేమించి తన రక్తాన్ని చిందించి పాపము నుంచి మనల్ని విడిపించి తన ప్రియమైన కుమారుని ద్వారా మనకు విమోచనం కలగచేసి పరిశుద్ధత మనం అనుగ్రహించి నీవు నా ప్రియుడవో, కారణం ఏంటంటే నా రక్తంతో నేను కొన్నాను అని చెప్తున్నాడు. మరి నువ్వు దేవుని దృష్టిలో దేవుడు నిన్ను ప్రేమించాడు, ఆ ప్రేమను ఆ స్థాయిని కాపాడుకుంటున్నావా? దేవుడు నీకు ఒక గుర్తింపునిచ్చాడు. నువ్వు కూడా అదే ఆలోచనతో దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నావా? ప్రేమించే విషయంలో, దేవుని యొక్క చిత్తానికి నిన్ను నువ్వు లోపరుచుకునే విషయంలో, అయ్యా నేను నీ దాసుడను దాసురాలను, నా సొంత ఇచ్చలు లేవు, సొంత కోరికలు లేవు, నువ్వు చెప్పిందే చేస్తానని నువ్వు కానీ ఆయన ప్రేమించి ఆయన చిత్తాన్ని లోబడి నిన్ను నువ్వు సమర్పించుకోగలిగితే నిన్ను పిలుస్తాడు. ప్రత్యేకమైన పని నిమిత్తం నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. అలా ఏర్పాటు చేసుకున్న ప్రజలే దేవుని యొక్క సంఘం. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దిగులు పడమాకు, కృంగిపోమాకు. దేవుని దృష్టిలో నువ్వు ప్రియమైన దానివమ్మా. నువ్వు కృంగిపోతే ఎట్లా? తన రక్తంతో నిన్ను కొన్నాడే, దేనినైనా ఎందుకు దూరంగా ఉంచుతాడు? తన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చాడే, ఆశీర్వాదాన్ని దూరంగా ఉంచుతాడా? ఉద్యోగాన్ని దూరంగా ఉంచుతాడా? భవిష్యత్తును దూరంగా ఉంచుతాడా? వాటన్నిటిని నీకు ఇచ్చడానికే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుని, అవును ప్రభువా, నేను నీ దృష్టికి ప్రియమైన దానినా, అందుకే నేను ప్రేమించకపోయినా నన్ను పాపం నుంచి విడిపించావు, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచావు. ఇక మీదట ఈ పాపిష్టి లోకంలో నా పరిశుద్ధతను కాపాడుకు. యవనస్తులారా, సహోదరుడు చెప్పినట్లుగా మీ పరిశుద్ధతను, మీ కన్యత్వాన్ని కాపాడుకునే ఆలోచనలు ఉన్నావా? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని నీవు దుష్టులతో సంగత్యం చేస్తావా? అవిశ్వాసులతో విజోడిగా ఉంటావా? స్నేహితులే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు,
వారికి నుంచి నువ్వు ప్రత్యేకించుకోవాలి కదా, అప్పుడే కదా నువ్వు దేవునికి ఇష్టం. దానియేలు ఎందుకు ఇష్టం దేవునికి? ప్రత్యేకించుకున్నాడు. దావీదు ఎందుకు ఇష్టం దేవునికి? ఆయన హృదయాన్ని బట్టి నడుచుకున్నాడు. ఏబు ఎందుకు ఇష్టం దేవునికి? చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మరి ఈరోజు నువ్వు కూడా అలాంటి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తే నీ ఇంటి చుట్టూ కంచె వేయడా? గొర్రెల దొడ్డిలో నుంచి నిన్ను సింహాసనం మీదకి హెచ్చించడా? దాసునిగా వెళ్ళిన నిన్ను ప్రధానిగా మార్చడా? నీ ప్రవర్తన ఆయన దృష్టికి ప్రేమగా ఉంటే చాలు. మార్చుకుందాం ఈరోజు. ప్రార్థన చేసుకుని. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన దివ్య నామమును బట్టి నీకు స్తుతి. అవును ప్రభువా, సంఘముతో మా యొక్క స్థాయి ఏంటి, మా పరిచయం ఏంటి? పౌలును మీరు పిలిచినప్పుడు, తను దాసుడిగా మీకు సమర్పించుకున్నప్పుడు, తన ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి ఒప్పుకున్నప్పుడు, స్వార్థ నిమిత్తం అపోస్తులకు పిలిచి ప్రత్యేకపరిచి బాధ్యతనిచ్చారు. ఇది సంఘక్రమం. అంత మాత్రం కాకుండా ఆ సంఘాన్ని మీరు ప్రేమించారు. ఆ సంఘం కోసం మీరు రక్తము ధారపోసారు. సంఘం అంటే మేమే కదా నాయన. మేము దుష్టులుగా ఉండగానే ప్రేమించిన మీరు, పాపులుగా ఉండగానే ప్రేమించిన రక్తము చిందించిన మీరు మాకు ఎన్నో ఆశీర్వాదాలు ఉంచారని మేము నమ్ముతున్నాం. నీ దృష్టికి ప్రియుడమైనందుకు మీరు మమ్మల్ని ఘనపరుస్తారు అని మేము నమ్ముతున్నాం. రానున్న దినాల్లో ప్రభువా, నీ రక్తము చేత సంపాదించుకున్న పరిశుద్ధతను కాపాడుకొని, మీరు అనుగ్రహించిన నీతిని మా హృదయంలో ఉంచుకొని నడుస్తున్న దాన్ని బట్టి, నీ దృష్టికి ప్రియులుగా బ్రతుకుతున్న విధానాన్ని బట్టి ప్రతి ఒక్క వ్యక్తి దానియేలులాగా దాసత్వంలో నుంచి, బానిస నుంచి ప్రధానిగా నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి. గొర్రెల దొడ్డిలోంచి సింహాసనాన్ని మీదకి దావీదుని హెచ్చించినట్లుగా నాయన, ఎవరైతే నీ హృదయానుసారంగా నడుస్తూ నాకు ఇష్టడు అని చెప్తావారో వారిని మీరు హెచ్చించండి. చెడుతను విసర్జించి నీ యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసే ఏబులాగా ఎవరైతే ఉంటారో వారి ఇంటి చుట్టూ నీ కంచి వేసి కాపాడి బలపరచండి. ఈ విధంగా నీ దృష్టికి ప్రియులుగా ఉండి, ఎక్కడ ఉన్నా సరే, అది రోమ పట్టణం కావచ్చు, ఖమ్మం కావచ్చు, మా సంఘము, మా సాక్ష్యము, మా స్థితి, మా పరిశుద్ధతయే సాక్షార్థకరంగా నిలబడినట్లుగా మమ్మను, మా సంఘమును దీవించమని, అలాంటి యోగ్యకరమైన స్థితిలో మమ్మల్ని మేము కట్టుకోవడానికి కృప అనుగ్రహించమని, నీకే మహిమ ఘనత ప్రభావంలో కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.